the girl of Hyderabad, married to Dev Gill. And today I'm standing as the producer of Dev Gill Productions, and our first venture, Aho Vikramarka, is ready to be released. This is just not a film. For us, it's a dream and an aspiration which has come true. It is a journey, and this journey is made more special because of all the wonderful people who are part of our journey. Not just Koti Garu, Praveen Garu, Yuvraj, Ashwini Kumar Mishra, Mihir Kulkarni, our family and the entire, film industry, the Telugu media, everybody who has showered so much love on us. This is a completely unique film. So I'm sure you will enjoy it, not just for its entertaining content, but there are amazing moments in this, not just the music, the direction, the photography, everything is impeccable. So we're looking forward to, releasing our film very soon, and please shower love upon us. Thank you so much. నేను కూడా బెంగళూరులో నేను ఒక పబ్లిక్ సర్వెంట్, నేను కూడా అక్కడ ఒక కార్పొరేటర్. సో అందుకని ఐ షుడ్ బి యూస్ టు ఆల్ సచ్ థింగ్స్ అని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ దేవ్ గిల్ గారి గురించి నేను మొదటి చెప్పాలి, ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్. ఈ మూవీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక ఇండస్ట్రీకి వచ్చి రాజమౌళి గారి బ్లెస్సింగ్స్తో ఇంత మట్టుకు ఫేమస్ అయ్యారంటే ఇది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. మళ్ళీ ఓన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక ఓన్ ప్రొడక్షన్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఎవరు కూడా రిస్క్ చేయరు, వెంచర్ చేయరు. అలాంటి ఒక రిస్క్ వెంచరు దేవ్ గిల్ సార్ చేశారు. మళ్ళీ హోల్ టీమ్, మళ్ళీ మన పీటా త్రికోటి సారు. సో ఆయన గురించి నేను చాలా విన్నాను. ఆయనకి మళ్ళీ రాజమౌళి గారికి ఉన్న అనుబంధం గురించి విన్నాను. మళ్ళీ ఆయనకి మళ్ళీ రాజమౌళి గారికి ఉన్న స్నేహం గురించి విన్నాను. అలాంటి వాళ్ళు వచ్చి ఇలా మంచి ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి ఒక మంచి ఫిలంని తెరమిదికి తీసుకొస్తున్నారంటే చాలా సంతోషము, చాలా ఒక గర్వపడాల్సిన విషయం అని నేను చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడు అంతే చిరంజీవి గారు చెప్తారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట చెప్తారు, కష్టం పడితే మనకు రిజల్ట్ వస్తుంది అని. అలాంటి ఒక వ్యక్తుల్లో, అలాంటి ఒక హీరోల్లో దేవ్ గిల్ గారు కూడా ఒకరు. ఈ ఫిలంలో ఆయన చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ మీడియా వాళ్ళు కానీ మీ అందరి సపోర్ట్ ఆయనకి ప్లస్ ఈ ఫిలంకి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగా మన తెలంగాణ ఆంధ్రాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఎలా సెన్సేషన్ క్రియేట్ చేశారో అలా ఒక సెన్సేషన్ కావాలా దేవ్ గారి యొక్క ఫిలం అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరి శుభాకాంక్షలు, ఆశీస్సులు హోల్ టీమ్ పైన ఉండాలని నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. నేను మగధీర చేసేటప్పుడు దేవ్ గారు విలన్గా చేశారండి. అప్పటి నుంచి మా పరిచయం అలా సాగుతూ ఉంది. ఫోన్లు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. 3 years బ్యాక్ సినిమా చేద్దాం కోటి అంటూ ఉన్నారు. ఏదో సరదాగా అంటున్నాళ్ళే, ప్రతి వాళ్ళకి మామూలే కదా హీరోగా చేద్దామని అలా అంటున్నారులే అనుకున్నాను. కానీ సీరియస్గా తీసుకున్నారు. సరే ఇంత సినిమా చేయాలంటే ఈయన ఫుల్ ఓవర్ యాక్షన్ విలన్ టైప్ ఇంత ఏ సినిమా చేయాలని ఆలోచిస్తూ ఉంటే మామూలే కదండి. ఎవరైనా విలన్ చేసేటప్పుడు యాక్షన్ సైడ్ ఆలోచిస్తాం. కరెక్ట్ ఇతనికి పోలీస్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆ పోలీస్ కథను ఎన్నుకొని అక్కడి నుంచి స్టోరీ వర్కౌట్ చేసి అలా సినిమా ప్రజెంట్ చేసేవాడిని. చిన్న బడ్జెట్ అనుకున్నాము, అది పెద్ద అయిపోయింది. సో ఇందులో ఆర్టిస్టులు కూడా ప్రవీణ్ గారని మరాఠీలో పెద్ద డైరెక్టర్ అండి. ఈయన వరుసగా 6 ఇట్లు చేసినట్టు చాలా కోఆపరేట్ చేశారు. లాంగ్వేజ్ లేకపోయినా పాన్ ఇండియా చేయడానికి నేను ప్రవీణ్ గారు, దేవ్ గారు అయితే క్లోజ్ కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. భాష అటు ఇటు ఉన్న అర్థం చేసుకొని చేసేసేవాడు. సో అది పెద్ద ప్రాబ్లం కాలేదు. షూటింగ్ అంతా తెలుగులో హిందీలో చేసాము. సో ఎక్కడ ప్రాబ్లం లేదు. అదే కష్టపడి టెక్నీషియన్ అందరూ బాగా హెల్ప్ చేశారండి నాకు. తేజస్వి గారు, చిత్ర గారు, అలాగే ప్రభాకరు అండ్ చాలామంది మంచి ఆర్టిస్టులు కూడా చేశారు. అలా సినిమా బాగా చేసామండి. ఇంకా రిజల్ట్ చూడాలి, రిజల్ట్ చూస్తే ఎలా ఉంటుందని చెప్పండి. థ్యాంక్ యూ. बेसिकली मैं तो मराठी फिल्म इंडस्ट्री में काम करता हूँ महाराष्ट्र में, और आज अगर भारत के फिल्म इंडस्ट्री को कोई चला रहा है तो वो है साउथ फिल्म इंडस्ट्री. इसलिए साउथ फिल्म इंडस्ट्री के बारे में बहुत अट्रैक्शन है, बहुत क्यूरियोसिटी है कि क्या है साउथ फिल्म इंडस्ट्री. तो हिंदुस्तान के सभी एक्टर का, राइटर का, डायरेक्टर का सपना होता है कि साउथ में जाए. और हमारे तो बहुत सारे आर्टिस्ट महाराष्ट्र के महेश मांजरेकर जी है, सयाजी शिंदे है, जो यहाँ पे काम करते हैं. देव भाई वो एक मुझे पहली बार
एक पागल आदमी मिला फिल्म इंडस्ट्री को लेकर। वो इतना पैशनेट है फिल्म इंडस्ट्री को लेकर, साउथ फिल्म इंडस्ट्री को लेकर, हर बात सिर्फ फिल्म इंडस्ट्री के बारे में बोलते रहता है। तो उसने मुझे पूछा, मैं तो थिएटर आर्टिस्ट हूँ, मराठी में मैंने बहुत थिएटर किया है विथ महेश मांजरेकर सर, विथ सयाजी शिंदे सर, विथ नाना पाटेकर जी, तो हम सब थिएटर के आर्टिस्ट हैं, बाद में फिल्म इंडस्ट्री में आए हैं। तो मैं बोला, अरे मैं तो थिएटर का आर्टिस्ट हूँ, एक्टिंग नहीं सर, आप ही चाहिए मुझे विलन के रोल के लिए। तो मैं पहली बार साउथ इंडस्ट्री में आ रहा हूँ। जब मैंने मगध हीरा देखी, सबको मालूम है, पेटा गारू को मालूम है, कुटी गारू एंड देव गारू को, कि जब मैंने मगध हीरा देखी थी तो मैंने मेरे ऑफिस में राजा मौली का इतना बड़ा ऐसा फोटो लगा के रखा था। बहुत बड़ा फोटो है मेरे ऑफिस में आज ही, पिछले 10 साल से। तो मैं हर बार बोलता था कि जब भी फिल्म करूंगा तो ये आदमी का फोटो देख के, इन्होंने जो ट्रेंड सेट किया है, अपना इंडियन कल्चर, अपनी संस्कृति दुनिया के सामने लेकर जाने का, तो वैसे फिल्म करूंगा। और आज उन्हीं के टीम के साथ, कोटी गारू तो उन्हीं के साथ काम किए हुए डायरेक्टर है, तो उनके साथ फिल्म कर रहा हूं। तो मुझे बहुत खुशी हो रही है कि इतनी बड़ी फिल्म से मैं साउथ में आ रहा हूं। तो साउथ के सभी प्यारे लोगों को कहता हूं कि आप मेरा ये एक्टिंग स्वीकार कर लीजिए। धन्यवाद।